అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు చేస్తోందన్న వార్తలు పశ్చిమాసియా దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆందోళనకారులకు ఏదైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనిక చర్య దిశగా చర్యలు చేపట్టారని తెలుస్తోంది. సైనికాధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించినట్లుగా సమాచారం. అయితే తమపై దాడి చేస్తే అంతు చూస్తామని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. యుఎస్ నేవీ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు నిరసనలు ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. ప్రజల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు, నిప్పుబెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏ నగరం చూసినా ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. మొత్తం 36 ప్రావిన్స్లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఖమనీ నియంతృత్వ పాలన తమ కొద్దంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో సైన్యం ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రజలకు సైన్యానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పరిస్థితులు అదుపు తప్పటంతో కాల్పులు జరిపారు సైనికులు. ఆందోళనలో ఇప్పటి వరకు 500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 10,000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ప్రజల ఆందోళనలు ఇరాన్ ఉక్కుపాదంతో అణిచివేస్తే చూస్తూ ఊరుకోబోమని నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సైనిక చర్యకు వెనకాడబోమని హెచ్చరించారు. దాంతో రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపును దాలుస్తున్నాయి. పరిస్థితి ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తోంది. ఉద్యమం మరింత తీవ్రతరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ఇరాన్ రాకుమారుడు రజా పహ్లావి ఒక వీడియోను విడుదల చేశారు. మరోవైపు ఇంటర్నెట్ నిలిపివేత, ఫోన్ లైన్లు కూడా మోగబోవడంతో అక్కడి తాజా పరిస్థితి అంచనాలకు అందటం లేదు. ప్రభుత్వ టీవీల్లో మాత్రం ఖోమ్, ఖాజ్విన్ నగరాల్లో జరుగుతున్న ప్రభుత్వ అనుకూల నిరసనల దృశ్యాలు మాత్రమే చూపిస్తున్నారు.